హాయ్ చిల్డ్రన్స్, ఈరోజు మనము బెడ్ టైమ్ స్టోరీలో ట్రయాంగులర్ కింగ్డమ్ యొక్క ఎపిసోడ్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. మన యువరాజు కృష్ణ దట్టమైన అడవుల నుంచి ప్రయాణం చేస్తూ మధ్యాహ్నం సమయానికి ఒక చివరన చేరుకుంటాడు. అక్కడ 2 దారులు కనిపిస్తూ ఉంటాయి. అయితే తనకు సందేహం వస్తుంది, తను ఏ దారిలో వెళ్ళాలి అనేసి. అప్పుడు మ్యాప్ ఓపెన్ చేసి చూస్తాడు. ఆ మ్యాప్ ప్రకారం మార్గ మధ్యంలో తనకి 5 వేప చెట్లు కనిపిస్తాయి. ఇవి వరుసగా ఉంటాయి. ఆ వేప చెట్లు ఉన్న రూట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు తను చుట్టూ తిరిగి చూస్తూ ఉంటాడు. తనకి కుడివైపున 5 వేప చెట్లు వరుసగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు తను ఆ వేప చెట్ల వైపు గుర్రంపై వెళ్తూ ఉంటాడు. మధ్యలో తనకి మరొక గుర్రం కనిపిస్తూ ఉంటుంది. అది నది ఒడ్డున నీరు తాగుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూడగానే తనకు సందేహం వస్తుంది. అరే, ఈ గుర్రం మా రెండో అన్నయ్య అయిన గోవిందాది కదా. మరి ఈ గుర్రం ఇక్కడెందుకుంది? అంటే మా అన్నయ్య ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాడా? మరి ఇక్కడ వచ్చినట్లయితే తనెక్కడ ఉన్నాడు? ఈ గుర్రం ఎందుకు ఇలా ఇక్కడ ఒంటరిగా ఉంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా చుట్టూ చూడగా వేప చెట్టు దగ్గరలో రచ్చబండ పైన ఒక పెద్దాయన కనిపిస్తాడు. అప్పుడు ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి, పెద్దాయన, మీరెవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, నమస్కారం బాబు, నా పేరు రామయ్య, నేను ఔషధాల వైద్యుణ్ణి. నేను ఔషధ మూలికలు సేకరిస్తూ ఇక్కడ ఉన్న రాజ్యాలకి అందజేస్తూ ఉంటాను అని చెబుతాడు. అప్పుడు కృష్ణ యువరాజు అంటాడు, ఓ రామయ్య అంటే మీరేనా? నేను చాలాసార్లు మా రాజ్యంలో మీ గురించి విన్నాను. అతి గొప్పవైన ఔషధాలను మీరు మూలికా వనం నుంచి తీసుకువచ్చి రాజ్యాలకు ఇస్తుంటారని నేను చాలాసార్లు విన్నాను. అయితే నేను మిమ్మల్ని కలవడానికి ఈరోజు బయలుదేరాను అని అంటాడు. అంతలో రామయ్య అంటాడు, బాబు, మీరు చిన్నవాడైన కృష్ణ యువరాజు గారా ఏంటి అని. అవును రామయ్య గారు, నేనే కృష్ణ. నేను అందరిలో చిన్నవాడిని. మా నాన్న అయిన మహారాజు విక్రమ్కి విపరీతమైన జ్వరం వచ్చింది. ఎన్ని ఔషధాలు వాడినా తగ్గటం లేదు. మూలికా వైద్యులు మిమ్మల్ని వెళ్ళి కలవమని చెప్పారు. అందుకనే మేము వనమూలికా వనానికి మిమ్మల్ని కలవడానికి బయలుదేరాము. ఇంతలో మా 2 అన్నయ్యలు ఎక్కడెళ్ళిపోయారో తెలియడం లేదు. అయితే ఇంతకుముందే మా రెండో అన్నయ్య అయిన గోవింద యొక్క గుర్రాన్ని నీళ్లు తాగుతూ చూశాను. తను ఎక్కడున్నాడో కనిపించడం లేదు. మీరేమైనా మా అన్నయ్యని చూసారా అని అడుగుతాడు. అప్పుడు రామయ్య అంటాడు, లేదు యువరాజా, నేను ప్రొద్దుటి నుంచి ఔషధాలను సేకరిస్తూ ఇక్కడే తిరుగుతున్నాను. ఇంతలో మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి వేసి భోజనానికని నేను ఇక్కడ కూర్చున్నాను. మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నాకేమీ తెలీదు అంటాడు. అప్పుడు కృష్ణ యువరాజు చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో రామయ్య అంటాడు, యువరాజా, మీరు కూడా చాలా ప్రయాణం చేసి ఉంటారు. మధ్యాహ్నం వేళయింది కదా, నాతో పాటు కూర్చొని పలహారాలు స్వీకరించండి అని తనకి బ్లూ కలర్ ఫ్రూట్స్ని ఇస్తాడు. అప్పుడు యువరాజు అడుగుతాడు, రామయ్య, ఏంటి ఈ బ్లూ కలర్ ఫ్రూట్స్ అని. ఏమీ లేదు మహారాజా, ఇవి అత్యంత శక్తివంతమైన ఫలాలు.
ఇది మీరు ఒక్కటి తిన్నా కానీ ఎంతో శక్తినిస్తుంది, మీ ప్రయాణానికి చాలా యూజ్ అవుతుంది అని చెప్తాడు. అప్పుడు ఫ్రూట్ని తిందామని కృష్ణ డిసైడ్ అవుతాడు. ఇంతలో కాస్త దూరంలో తనకి ఒక స్వార్డ్ కనిపిస్తుంది. దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగా అది తన రెండో అన్నయ్య అయిన గోవిందా యొక్క స్వార్డ్ అని అర్థమవుతుంది. అరే, మా అన్నయ్య స్వార్డ్ ఇక్కడ ఉండేంటి? కొద్ది దూరంలో కొలను చూశాను, ఇక్కడేమో స్వార్డ్ చెట్టు చివరలో కనిపిస్తూ ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మా అన్నయ్యని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని ఆలోచిస్తూ రామయ్యను తీక్షణంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రామయ్య అన్ని ఫ్రూట్స్ తింటున్నాడు, కానీ ఆ బ్లూ ఫ్రూట్ మాత్రం తినడం లేదు. అది గమనించిన కృష్ణ తను బ్లూ ఫ్రూట్ తిన్నట్టుగా యాక్టింగ్ చేసి అలా నిద్రలో జారుకున్నట్టుగా పడిపోతాడు. సో చిల్డ్రన్స్, ఇట్స్ ఎ ట్రికీ టైం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రామయ్యని నమ్మొచ్చా? తన అన్నయ్య ఎక్కడున్నాడు? ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ నైట్, శుభరాత్రి.